ఇంటిలేక తిరుగురాజు కాకి పిల్లలు దేవునికి మొదలుపెట్టినప్పుడు కాకి ఆహారం సిద్ధపరచువాడు ఎవడు యెహోవాయే. నీ కటాక్షం చొప్పున సీయోనుకు మేలు చేయము, యెరూషలేముకు గోడలు కట్టించుము. అప్పుడు నీతియుక్తమైన బలులు సర్వాంగ హోమములు నీకు అంగీకృతములగును. అప్పుడు జనులు నీ బలిపీఠంపై కోడలను అర్పించెదరు. కీర్తనలు 51:18-19. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వర్షములన్నిటిలో నుండి వారిని విడిపించును. విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గలవారికి ఆయన రక్షించును. కీర్తనలు 34:17-8. वे कहते हैं क्या कारण है, हमने तो उपवास रखा परंतु ने इसकी सुधि नहीं ली, हमने दुख उठाया परंतु ने कुछ ध्यान नहीं दिया। सुनो, उपवास के दिन तुम अपने ही इच्छा पूरी करते हो और अपने सेवकों से कठिन कामों को करवाते हो। सुनो, तुम्हारा उपवास का फल यह होता है कि आपस में तुम लड़ते झगड़ते और दुष्टता से गुस्से मारते हो। जैसे उपवास तुम आजकल रखते हो उसे तुम्हारी प्रार्थना ऊपर सुनाई नहीं देगी। यशायाह 58:3-4. For God gave us the Spirit not of fear but of power and love and self-control. 2 Timothy 1:7. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిగల చోట్ల నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్దకు నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు. కీర్తనలు 23:1-3. యెహోవా తన మార్గములన్నిటిలో నీతి గలవాడు, తన క్రియలన్నిటిలో కృప చూపువాడు. తనకు మొరపెట్టు వారికందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. తన యందు భయభక్తులు గలవారి కోరిక ఆయన నెరవేర్చును. వారి మొర ఆలకించి వారిని రక్షించును. Psalms 145:17-19. సాధారణంగా మనుషులకు కలుగు శోధనలు తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంత కంటే ఆయన మిమ్మును శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొని మార్గమును కలుగజేయును. 1 కొరింథీ 10:13. అభిషేకమా, ఆత్మాభిషేకమా, నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ్యా. అభిషేకమా, ఆత్మాభిషేకమా, నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ్యా. నీవు నాలో నుండా నాకు భయమే లేదు, నేను దావీదు వలె నుందును. నీవు నాలో నుండా నాకు భయమే లేదు, నేను దావీదు వలె
అభిషేకమా ఆత్మాభిషేకమా నన్ను దీవింప నాపైకి దిగి రమ్మయ్యా. ప్రార్థన. స్తోత్రం 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 దయగల రాజ్యానికి స్తోత్రం. ఎస్యా సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి. సంఘ శైలి అధ్యయనాన్ని విశాలపరచుతండి. ఎస్యా దేవజనం చెప్పే వాక్యం అర్థమైన పలక మీద రాసుకునేందుకు సాయం తెచ్చేయండి. వారు వాక్యం చూడగా మీరే తోడు నీడై ఉండండి తండ్రి. వారితో మీ ప్రజలతో మాట్లాడండి తండ్రి. ఎస్యా సండే స్కూల్ బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళు చెప్పే సండే స్కూల్ బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళు వాక్యం చెప్పుచుండగా పాటలు పాడుచుండగా మీరే తోడు నీడే ఉండండి తండ్రి. నీకు స్తోత్రం. ఎస్ఐ ఎవరైతే అనారోగ్యం ఉన్నారో వాళ్ళని మీరే స్వస్థపరచండి తండ్రి. నీకు స్తోత్రం. ఎస్ఐ ఈ కొద్ది చిన్న ప్రార్థన తప్పులుంటే క్షమించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి పొందిన పరమ తండ్రి. ఆమేన్.